హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్. ఈరోజు ఈ వీడియోలో పిల్లలకి ఎంతో ఇష్టమైన న్యూటెల్లాని ఇంట్లోనే ఎటువంటి ప్రిజర్వేటివ్స్ యూజ్ చేయకుండా హెల్దీగా బెల్లంతో ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక కప్పు బాదంని తీసుకొని లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి. మనకి మార్కెట్లో దొరికే న్యూటెల్లాని హ్యాజిల్నట్స్తో చేస్తారు. ఇక్కడ నేను బాదంతో చేస్తున్నాను కదా, టేస్ట్ మనకి ఒకేలానే ఉంటుంది. చాక్లెట్ని ఇష్టపడే పిల్లలకి ఈ విధంగా చేసి పెడితే ఇష్టంగా తింటారు. ఈ విధంగా మంచిగా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత వీటిని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీకి వేసేటప్పుడు ఒకేసారి కాకుండా మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూ వేసుకుంటే మిక్సీ జార్ వేడవ్వకుండా ఉంటుంది. న్యూటెల్లా కూడా మనకి స్మూత్గా వస్తుంది. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి బాదం నుంచి ఆయిల్ అనేది బయటికి వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత హాఫ్ కప్ షుగర్ కానీ బెల్లంని కానీ వేసుకోవాలి. హెల్దీగా చేయడానికి నేను ఇక్కడ హాఫ్ కప్ బెల్లంని వేస్తున్నాను. అలాగే 1.5 స్పూన్ కోకో పౌడర్ని వేసుకోవాలి. మీ దగ్గర కోకో పౌడర్ లేకపోతే డైరీ మిల్క్ చాక్లెట్ని కూడా వేసుకోవచ్చు. 1 స్పూన్ నెయ్యిని వేస్తున్నాను. నెయ్యికి బదులుగా మీరు బటర్ని కానీ ఆయిల్ని కానీ వేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఒక గ్లాస్ జార్లోకి తీసుకొని స్టోర్ చేసుకోండి. న్యూటెల్లా ఇంకా కొద్దిగా పల్చగా కావాలి అనుకుంటే మిక్సీకి వేసుకునేటప్పుడు మీకు ఏ కన్సిస్టెన్సీలో కావాలో దానికి తగినట్టుగా ఆయిల్ని వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా చేసుకున్న న్యూటెల్లా ఎంతో హెల్తీగా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు ఉంటుంది. అలాగే బయట పెట్టుకుంటే 15 డేస్ నుంచి 20 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఈ విధంగా చాక్లెట్ ఇష్టపడే పిల్లలకి చపాతీ పైన కానీ బ్రెడ్ మీద కానీ స్ప్రెడ్ చేసి స్నాక్ టైంలో కానీ పిల్లలకి షార్ట్ బ్రేక్లో కానీ బాక్స్లో పెట్టి ఇస్తే ఫినిష్ చేసి తీసుకొస్తారు. అయితే అండి, ఎంతో హెల్తీ హోమ్ మేడ్ న్యూటెల్లాని మనం ఇంట్లోనే ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.